జ్యుడిషియరీ వ్యవస్థలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఈ నెల 30వ తేదీన జరిగే రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల్లో బీసీ అడ్వకేట్లు అందరూ ఐక్యత చాటుతూ బీసీ అడ్వకేట్లను బార్ కౌన్సిలింగ్ మెంబర్లుగా బీసీ చైర్మన్ ను గెలిపించాలని మాజీ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాణాల అజయ్ కుమార్ కోరారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మాట్లాడారు. జ్యుడిషియరీ వ్యవస్థలో బీసీ ఎస్సీ ఎస్టీలకు చాలా అన్యాయం జరుగుతుందని, ఈ జ్యుడిషియరీ వ్యవస్థలో మార్పు రావాలని ఆయన ఆకాంక్షించారు. జ్యుడిషియరీ వ్యవస్థలోని దేశవ్యాప్తంగా బీసీలకు అన్యాయం జరుగుతుందని, తెలంగాణ నుంచి మార్పు రావాలని, తద్వారా దేశవ్యాప్తంగా బీసీలు జడ్జిలుగా ఉన్నత పదవులను పొందడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ఎలాంటి ప్రలోభాలకు పార్టీలకు లొంగకుండా బార్ కౌన్సిల్ మెంబర్లుగా బీసీ అడ్వకేట్లను గెలిపించాలని కోరారు. మెజారిటీతో రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ అడ్వకేట్లందరికీ పేరు పేరున శిరస్సు ఉంచి నమస్కరిస్తా ఉన్నాను. ఈరోజు రేపు జనవరి 30న జరిగేటటువంటి బార్ కౌన్సిల్ ఎలక్షన్లలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ అడ్వకేట్లు మన బీసీలకు చెందినటువంటి బీసీ అడ్వకేట్లనే బార్ కౌన్సిల్ మెంబర్లుగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని శిరస్సు ప్రార్థిస్తాను. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు లా మినిస్టర్గా కూడా రెడ్డి గారే ఉన్నారు, హోమ్ మినిస్టర్ కూడా రెడ్డే, అంటే సీఎంఏ ఉండొచ్చు దానికి. అంతేకాకుండా లా సెక్రటరీగా కూడా పాపిరెడ్డి అని లా సెక్రటరీ, తర్వాత చూసుకున్నట్లయితే మొన్నటి వరకు బార్ కౌన్సిల్ చైర్మన్గా కూడా రెడ్డి వర్గమే. అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ చూసుకున్నట్లయితే సాంబశివారెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా హైకోర్టులో అడ్వకేట్ జనరల్గా సుదర్శన్ రెడ్డి గారు, అడిషనల్ అడ్వకేట్ జనరల్గా రజనీకాంత్ రెడ్డి గారు, అదేవిధంగా డిప్యూటీ డైరెక్టర్గా రామరెడ్డి గారు, అసిస్టెంట్ డైరెక్టర్గా వాణిరెడ్డి గారు. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ కేవలం కొంతవరకే చెప్పాను నేను. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి. ఏదో హైకోర్టులో ఉన్నటువంటి అన్ని జీపీలే కానీ